ఎగువన కురిసిన వర్షాలతో రాయలసీమ జిల్లాలకు నీటి విడుదల మొదలైంది. శ్రీశైలం నుంచి హంద్రీనివాకు నీటిని విడుదల చేశారు. మల్యాల నుంచి 3300 క్యూసెక్కుల నీరు కాలువకు విడుదలైంది. కర్నూలు జిల్లాలో హంద్రీనివా కాలువపై ఉన్న పందికోన, పత్తికొండ లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నీరు గరిష్ట స్థాయికి చేరింది. గుత్తి చెరువును నింపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దులోని రాగులపాడు పంప్ హౌస్ వద్దకు సోమవారం కృష్ణా జలాలు చేరాయి. అటు కృష్ణా జలాలు, ఇటు తుంగభద్ర నీరు ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. దీనిపై మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా సూపర్ ఎల్నినో పరిస్థితులతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాయలసీమ ప్రాంతానికి సాగునీటికి ప్రధాన వనరులైన తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లోకి నెమ్మదిగా నీరు చేరుతూ ఉంది. తుంగభద్ర జలాశయంలో ఇప్పటికే 82 టీఎంసీల నీరు చేరడంతో హెచ్ఎల్సీ కాలువకు అంటే అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ కాలువకు నిన్న 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీరు రేపు అంటే 24 గంటల తర్వాత అనంతపురం జిల్లా సరిహద్దు దాటి అనంతపురంలోకి ప్రవేశించనుంది. ముఖ్యంగా ఈ నీటిని తుంగభద్ర నుంచి విడుదలైన 500 క్యూసెక్కుల నీటిని పిఏబిఆర్ జలాశయంలోకి తరలించనున్నారు. ఈసారి అంటే ఇప్పుడు ఈ 500 క్యూసెక్కుల నీటు తర్వాత 2 రోజులకు 1500 క్యూసెక్కులకు పెంచి ఈ మొత్తం నీటిని అంటే రోజు వచ్చే 1500 క్యూసెక్కుల నీటిని మొత్తంగా పిఏబిఆర్ జలాశయంలోకి తరలించి తాగునీటి అవసరాలకే వినియోగించనున్నారు. తుంగభద్ర జలాశయంలోకి చేరిన 82 టీఎంసీల నీటిని ఆధారంగా అంటే అందుబాటులో ఉన్న నీటిని ఆధారంగా అనంతపురం జిల్లాకు 14.5 టీఎంసీలు ఈసారి ఇవ్వగలమని అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రతి ఏటా తుంగభద్ర జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి మట్టము చేరి అంటే మనం గుడ్ ఇయర్ అంటాం. ఈ గుడ్ ఇయర్లో దాదాపు 35 టీఎంసీల వరకు అనంతపురం జిల్లాకు హెచ్ఎల్సీ ద్వారా నీరు అందేది. కర్ణాటక ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరు రాకపోవడం వల్ల ఈసారి 82 టీఎంసీలే ఇప్పటి వరకు తుంగభద్ర జలాశయంలో నీటి చేరిక ఏర్పడింది. అందువల్లనే ఈసారి ఇప్పుడున్న నీరు అందుబాటును పట్టి అదేవిధంగా మహారాష్ట్రలో భారీ వర్షాలు నమోదు కావడంతో కృష్ణానది ద్వారా శ్రీశైలం జలాశయంలోకి భారీగా నీరు చేరింది. దీంతో గరిష్ట నీటి మట్టానికి శ్రీశైలం చేరుకోవడంతో ఏదైతే హంద్రీనీవా రాయలసీమ ప్రాంతానికి నీరందించే హంద్రీనీవా ప్రాజెక్టుకు మల్యాల వద్ద నీరు విడుదల చేయడం జరిగింది. శ్రీశైలం వెనక నీటి ద్వారా హంద్రీనీవా ప్రాజెక్టుకు నీరు విడుదలవుతుందో ఆ మల్యాల దగ్గర నుంచి 216 కిలోమీటరు ఏదైతే అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్ వరకు 216 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 216 కిలోమీటర్లకు గతంలో అంటే ఏడాది క్రితము ప్రభుత్వము 3800 కోట్లు విడుదల చేసి ఈ కాలువను మొత్తము వైడనింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతము శ్రీశైలం జలాశయము వెనక నీటి నుంచి మల్యాల వద్ద 3300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే మనం రాగులపాడు అనంతపురం జిల్లా సరిహద్దులో రాగులపాడు వద్ద 3300 క్యూసెక్కులు అంటే 10 పంపుల ద్వారా 3300 క్యూసెక్కులు అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తూ ఉంది. ఈ నీటిని మొత్తం జీడిపల్లిలో నిల్వ చేయనున్నారు. మరో 6 రోజుల్లో జీడిపల్లి జలాశయము 1.68 టీఎంసీల సామర్థ్యం ఉన్న జీడిపల్లి జలాశయము మరో 6 రోజుల్లో గరిష్ట స్థాయి నీటి నిల్వ ఏర్పడనుంది. జీడిపల్లిలో నీరు చేరిన తర్వాత ఈ నీటిని అంటే తాగునీటి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాల కోసం మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పిఏబిఆర్ జలాశయానికి నీటిని తరలించనున్నారు. ఒకవేళ కిందికి అంటే ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్తో పాటు చెర్లోపల్లి రిజర్వాయర్ అనంతపురము చిత్తూరు సరిహద్దులో ఉన్న గొల్లపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరో 6 రోజుల తర్వాత జీడిపల్లి రిజర్వాయర్ నుంచి గొల్లపల్లి రిజర్వాయర్కు తర్వాత అంటే మెయిన్ కాలువ ద్వారా ప్రధాన కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువ ద్వారా మడకసిర బ్రాంచ్ కెనాల్కు వెళ్ళడం అక్కడి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్కు పంపించనున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్
నిండిన తర్వాత అక్కడి నుంచి వివిధ అవసరాలకు వీటిని వినియోగించుకోనున్నారు. అదేవిధంగా ప్రధాన కాలువ నుంచి చెర్లోపల్లికి నీటిని తరలించనున్నారు. చెర్లోపల్లి నుంచి అక్కడ నిల్వ చేసి చెర్లోపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా తరలించే ప్రణాళిక ఉంది. అయితే ఈసారి సూపర్ ఎల్నినో కొనసాగుతున్నందున నీటి అందుబాటు ఎంతవరకు ఉంది, ఈ కాలువల ద్వారా ఏదైతే తుంగభద్ర జలాశయం కావచ్చు, హంద్రీనీవా కాలువల ద్వారా ఎంతవరకు ఈసారి ఇవ్వగలము అనేది నీటి అందుబాటును, తర్వాత ఏదైతే ఈ రెండు జలాశయాలు తుంగభద్ర జలాశయము, శ్రీశైలం జలాశయము ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాల ఆధారంగా, నీటి చేరుక ఆధారంగా ఈ కాలువలకు ఎంత మేరకు నీరు ఇవ్వాలి అనేది ప్రభుత్వం నిర్ణయించనుంది. అనంతపురం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల ద్వారా నీరు అందుతున్న దానిపై గ్రౌండ్ రిపోర్ట్.